అంటే ఒక హైకోర్టులో రీపోస్ట్ మార్టం కేస్తే ఒక కేసు 6 నెలల్లోనే వస్తుంది. మరి ప్రవీణ్ పగడాల గారి కేసు 6 నెలల్లో రీపోస్ట్ మార్టం ఎందుకు రాలేదు? ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల రాలేదా, లేకపోతే ఎందువల్ల రాలేదు? అంటే సరే, ఇది ఇలా ఉంటే 2-3 మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇందాక మీకు చూపించింది చాలా తక్కువ. ఒక పాస్టర్ అంట హైదరాబాద్ నుంచి బయలుదేరారంట, తాగుతూ వచ్చి రాజమండ్రి దగ్గర పడిపోయి చచ్చాడంట. నువ్వు తాగడం నువ్వు చూసావా చంద్రబాబు? చూడలేదు కదా చంద్రబాబు నాయుడు. ఒక ముఖ్యమంత్రివే చనిపోయిన మనిషి గురించి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ముఖ్యమంత్రిగా నీకు తెలీదా? అంతేకాకుండా కోర్టులో ఉన్న ఆ కేసుని నీ మాటల వల్ల ప్రభావితం చేయాలనుకున్నావా? అలాగే అనుకుంటున్నావు కాబట్టి అలాగే ఒక మీటింగ్లో కాదు 4-5 మీటింగ్లో మాట్లాడాడు. అలాగా నువ్వు ప్రభుత్వాధినేతవి, నువ్వెందుకు ప్రభుత్వం కౌంటర్ నువ్వు ఎందుకు వేయట్లేదు చెప్పు. ఈ రోజు వరకు నువ్వు వేయలేకపోయావే, ఎందుకు వేయలేకపోయావు? దమ్ము లేదా? భయపడుతున్నావా? ఎందుకంటే ఇది డిజైన్ చేసింది ఎవరో నీకు తెలుసు. ప్రవీణ్ పగడాలని చంపింది ఎవరో నీకు తెలుసు. ఆయన చంపక ముందే ఎలా చంపుతానికి స్కెచ్ చేశారో కూడా నీకు తెలుసు. ఇది సామాన్యులు చేసిన హత్య అనుకుంటున్నారా? సామాన్యులు చేసిన హత్య కాదు ఇది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఒక పెద్ద మనిషి చేయించాడు. దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాన్ని అందించింది కాబట్టి కోర్టుల్లో ఇంత జాప్యం జరుగుతూ ఉంది. గుర్తుంచుకోండి.